2014 నుంచి 19 వరకు ఇదే రాజధాని అన్నారు. ఆ తర్వాత 19 నుంచి 23 వరకు 24 వరకు వేరే 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే రాజధాని, అది ఇక ఉత్తరోత్తర మారవకుండా ఉండేటటువంటి అమరావతి రాజధానిగా రావడం ఆంధ్ర ప్రజల గుర్తింపు అనేది ఉండాలి. అలా గుర్తింపుకి ఇది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ప్రతి తెలుగువాడు, దట్టు ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటాడని చెప్పేది నా అభిప్రాయం. పోరాటం చేసిన ఫలితం వచ్చినాడు. ఆ పోరాటం చేసిన వాళ్ళు అనుభవించేదే కాకుండా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే తమ పిల్లలు గాని పెద్దలు గాని తమ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఖచ్చితంగా మరి అటు కుటుంబాలు గాని మరి అనేక మంది ఆ ఉద్యమము, అమరావతి ఉద్యమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా క్యారెక్టరైజేషన్ కూడా చేసి విమర్శించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరి గుండెల్లో ఎంత ఆనందం ఉంటది. ఇవాళ శాశ్వత రాజధాని, వాళ్ళు కోరుకున్నటువంటి రాజధాని శాశ్వతంగా ఏర్పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనేది నా అభిప్రాయం. మధ్యలో 3 ముక్కల ఆట అని రోడ్లమ్మటి పేకాట వాళ్ళు ఆడుకున్నట్టుగా 3 ముక్కల ఆట అని చెప్పి 3 రాజధానులు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు. చదువుకున్న వాళ్ళమే కాదు, చదువు రాని వాళ్ళు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది. 3 రాజధానులు అంటే ఏ ఆఫీస్ ఎక్కడుంది? ఇవాళ అమరావతికి వచ్చాము, ఇవాళ అమరావతిలో ఒక మంత్రిని కలవటానికి వచ్చినాం, ఆ మంత్రి గారిని కలిసినాం, ఇంకో శాఖ మంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం అనుకోండి, ఎక్కడనే పక్కనే ఉన్నటువంటి సెక్రటరేట్ లో పక్కనే ఉన్న ఛాంబర్ కు పోతాం, మంత్రి గారు లేకపోతే కన్సర్న్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిపోతాం అప్లికేషన్. కానీ మరి 3 రాజధానులు ఉంటే ఎక్కడ తిరగాలని మేము ఎంత బాధాకరంగా ఉంటది అది. నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పరిపాలన మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మనం హైదరాబాద్ ని అటు తెలంగాణ ఎంత డెవలప్మెంట్ చేశారో ప్రజానీకానికి అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని నమ్మబలికి ప్రజలకి ఏదో చెప్పి ఏదో చెందాలని చెప్పేసి అనుకొని పైగా కులం ఆపోదించి కమ్మవారిది ఈ అమరావతికి అంత కమ్మ రాజ్యం, కమ్మ పరిపాలన, అలా కాదు 3 రాజధానులుగా పెట్టాలి అని చెప్పేసి అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రజలు ఏం తీర్పునిచ్చారు ప్రజలందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే మాట మీద నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన యొక్క తనయుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క అమరావతిలోనే రాజధాని, ఒకటే రాజధాని ఉండాలని చెప్పేసి ఆ బిల్లు ప్రవేశపెట్టినటువంటి దానికి నరేంద్ర మోడీ గారికి కూడాను, అట్లాగే ఇక్కడ మన రాజధాని తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడాను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం.